హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ జీకే 15 తెలుగు. ఫ్రెండ్స్, మరొక కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. పూర్తి డీటెయిల్ అనేది షార్ట్ కట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తున్నాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చినటువంటి జాబ్ అప్డేట్, నేవీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. పరీక్ష లేదు, ఫీజు కూడా ఎలాంటి ఒక రూపాయి కూడా లేకుండానే 12th క్లాస్ మీ దగ్గర ఉన్నట్లయితే 70,500 వరకు ఇందులో మీకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. మినిమం 16 సంవత్సరాల ఏజ్ ఉన్నట్లయితే ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు. మరి ఫ్రెండ్స్, గవర్నమెంట్ జాబ్ పొందాలని ఆశకు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మెయిన్ డేట్లు ఎక్కడి నుంచి వచ్చింది, ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ అనేది మనకు రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయితే మనకు 27 జనవరి 2022 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 8వ తేదీ వరకు మనకు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మెయిన్ బాధ్యత అంటే మనకు ఎలాంటి మనకు ఎగ్జామ్ ఫీజు అనేది లేదు. అలానే టోటల్ మనకు చూసుకున్నట్లయితే ఎలాంటి ఎగ్జామ్ అనేది కూడా లేకుండా ఈజీగా మీరు అప్లై అనేది చేసుకుని జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. నెక్స్ట్, ఇందులో ఎలిజిబిలిటీ మనం కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే ఇందులో అప్లై చేయాలి అనుకుంటున్నారో 12th క్లాస్ పాస్ అయ్యింది. అందులో టోటల్గా 70% మీ దగ్గర ఉండాలి. అలానే ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో మీరు కానీ చూసుకుంటే 50% అనేది మీ దగ్గర ఉండాలి. అనగా పీసీఎం అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలానే మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ మీ దగ్గర 12th క్లాస్లో ఉండాలి. శాలరీ కానీ మనం కానీ చూసుకున్నట్లయితే 76,100 అనేది బేసిక్ పే మీకు ఉంటుంది. అదర్ అలవెన్సెస్ డిఏ, హెచ్ఆర్ఏ, అలానే అదర్ అలవెన్సెస్ కూడా మీకు ఉంటుంది. ఎవరైతే ఇందులో అప్లై చేయాలి అనుకుంటున్నారో 2/1/2003 నుంచి అలానే 1/7/2005 మధ్యలో మీరు జన్మించి ఉండాలి. అలానే మోర్ అప్డేట్ కావాలనుకున్న వాళ్ళు నోటిఫికేషన్లో కూడా మీరు పీడిఎఫ్లో రీడ్ చేసుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఉద్యోగ అవకాశాలు మీరు పొందాలని ఆశగా ఉన్న వాళ్ళు మీరు చేసిన చాలా సింపుల్, gk15telugu.com అని గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే అది వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఎలా సెర్చ్ చేయాలి, ఎలా మీరు చూడాలి అనేది ఉద్యోగ అవకాశాలు పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే డైలీ జాబ్ అప్డేట్స్ అనేది పీడిఎఫ్తో కూడా మీకు మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. కావాలంటే మీరు విజిట్ చేయొచ్చు. మన ఛానల్ని డైలీ అప్లోడ్ అని చేస్తుంటాం. ఓకే, ఎలిజిబిలిటీ అయితే చూశారు. అయితే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, టోటల్గా ఫ్రెండ్స్ మెరిట్ ఆధారంగానే ఉంటుంది. ఆ తర్వాత మెరిట్ ఆధారం తర్వాత జేఈఎం మెయిన్ అనే ఎగ్జామినేషన్ 2001, అలానే ఫ్రెండ్స్ 2021 ఎగ్జామినేషన్ మీకు ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్లో మీరు ఫైనల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత మీకు ఏమంటే వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది. ఆ తర్వాత మీకు ఏమంటే ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు ఈ జాబ్ అనేది వస్తుంది. ఓకే, అంటే జేఈఎం మెయిన్ 2021 ఎగ్జామినేషన్ అనేది ఇందులో ఉంటుంది. అంటే మనకు ఎస్ఎస్బికి సంబంధించి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అందులో కానీ మీరు సెలెక్ట్ అయినట్లయితే 12th క్లాస్ అర్హతతోనే మీకు ఏమిటంటే పర్మనెంట్ జాబ్ అనేది ఇందులో వస్తుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి. ఎలిజిబుల్ ఉన్నట్టయితే మీరు అప్లై అనేది చేసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, పీడిఎఫ్ అక్కడి నుంచి రీడ్ చేయండి. అలానే ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. మోర్ అప్డేట్స్ కోసం ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ కానీ యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియోలో చెప్తున్నటువంటి నోటిఫికేషనే కాకుండా మోర్ అప్డేట్స్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకొని చూడాలనేది ఇప్పుడు మీకు వీడియోలో చెప్తాను. మీ మొబైల్లో ఉన్నటువంటి బ్రౌజర్ ఓపెన్ చేయండి. అక్కడ మీరు కానీ చూస్తుంటే గూగుల్ వెళ్ళేసి GK15 తెలుగు అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే టాప్లో మన ఛానల్కి సంబంధించి అప్సెల్ వెబ్ పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మనకు కలర్స్ ఉన్నాయి చూడండి, 2 కలర్లు ఉన్నాయి చూడ. ఇక్కడ .com అనేది వస్తుంది. ఇక్కడ గ్రీన్ కలర్ మన GK15 ఉంటుంది కదా, దాని మీద ఇలా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మీకు లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీరు మార్నింగ్ కూడా నేను చూసుకున్నట్లయితే, అంటే ఈరోజు మనకి 23వ తేదీన మార్నింగ్ కూడా మీకు ఏంటంటే ఫైర్మ్యాన్కి సంబంధించి జాబ్ అప్డేట్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మీరు కానీ కిందకి వచ్చినట్లయితే ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఆర్మీ క్రోప్స్ బెటాలియన్కి సంబంధించి అంటే సర్వీస్ క్రోప్స్ బెటాలియన్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినటువంటి జాబ్ అప్డేట్ కూడా మనకు ఎంప్లాయ్మెంట్ వచ్చినటువంటి అందులో మనం అప్లోడ్ అని చేసాం. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఎనీ జాబ్ మీద కూడా మీరు క్లిక్ చేయండి. అయితే మీకు కావాల్సినటువంటి జాబ్ అంటే నేవీకి సంబంధించింది కావాల్సిన అనుకున్న వాళ్ళు ఇక్కడ పైన కూడా సెర్చ్ చేయొచ్చు. లేకపోతే కిందకి వచ్చినట్లయితే ఇక్కడ 2 days 3 days బ్యాకే ఫ్రెండ్స్ దానికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే నేవీ సంబంధించి స్కీమ్ సంబంధించి ఇక్కడ నేను ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. దీని మీద ఇలా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తాను మీకు యాడ్ వస్తుంది. ఆ యాడ్ అనేది క్యాన్సిల్ చేయండి. ఆ తర్వాత మీరు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఓపెన్ అవుతుంది. మీరు కిందికి వచ్చినట్లయితే అంటే కిందికి రాండి దానికి సంబంధించిన పూర్తి మ్యాటర్ అనేది పూర్తిగా తెలుగులోని ఇచ్చాను. కిందికి వచ్చినట్లయితే దానికి సంబంధించి పూర్తిగా ఇక్కడ అప్సెల్ వెబ్ పేజ్ ఇచ్చున్నాను. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే క్లిక్ హియర్ అని చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చాను. క్లిక్ హియర్ మీద దీని మీద ఇలా క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. పీడిఎఫ్ అక్కడికి 2 సార్లు 3 సార్లు మీరు చదువుకోండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. అలానే మోర్ అప్డేట్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మనం అప్లోడ్ అనేది చేస్తుంటాం, జెన్యూన్గా ఉంటుంది. కాబట్టి ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ కానీ యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. జై హింద్.